నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. భక్తి శ్రద్ధలతో భస్మ బుధవారం ప్రత్యేక ప్రార్థనలు. పంటల మద్దతు ధరల అమలుపై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ. కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు. ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎస్కే ఫైజీ అరెస్టును ఖండిస్తూ నంద్యాలలో నిరసన. వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి వన్యప్రాణులు మృతి. ఎగువ అహోబిల క్షేత్రంలో అట్టహాసంగా మొదలైన బ్రహ్మోత్సవాలు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనులు జరిగేలా రెవెన్యూ సర్వే శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బనగానపల్లె మండలం నందివర్గం గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న రీసర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు 25 ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డులలో ఉన్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు. గ్రామ సరిహద్దు స్థిరీకరణ, స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల తహసీల్దార్, గ్రామ రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక విఆర్ఓ, ఒక విఎస్ తలారి మినిమం పెట్టాలని చెప్పి అన్నాము. ఒక విఎస్, ఇద్దరు విఎస్. టీమ్స్ ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ వర్కింగ్ 3 టీంలు గ్రౌండ్ లో వర్క్ చేస్తారు. 2 టీంలు గ్రౌండ్ వర్క్. ఓకే, రోవర్స్ ఎన్ని ఉన్నాయమ్మా మీ దగ్గర? వర్కింగ్ రోవర్స్ 4 వర్కింగేనా? 4 వర్కింగ్. ఓకే, మీరు విలేజ్ బౌండరీ తీశారు. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 3 పాయింట్స్. మ్యాప్ ఉందా? నోటిఫికేషన్ తర్వాత ఉందా చూపించండి. మొత్తం 10 బ్లాక్స్ 10 బ్లాక్స్ కంప్లీట్ అయిపోయేదాకా 2 బ్లాక్స్ కంప్లీట్. ఇప్పుడు బ్లాక్ చేస్తున్నారు, బ్లాక్ స్టార్ట్ చేశారు. 10 అయిపోయింది. 10 చేస్తున్నారు. 9 చేస్తారు, 10 చేస్తారు, 1 కంప్లీట్ అయిపోయాయి. ఓకే, మొత్తం ఎన్ని ఖాతాస్ ఉన్నాయి మీ దగ్గర? ఖాతాస్ 1445 ఖాతాస్ ఉన్నాయి. ఓకే, ఎన్ని జీటీ నోట్సెస్ ఇవ్వాలి మీరు మొత్తం? విలేజ్లో ఎన్ని జీటీ నోట్సెస్ మీరు ఇవ్వాలి? పోతుంది. ఓకే, వీళ్ళు చేస్తారమ్మా. రేపు ఇంకో బ్లాక్, ఏ బ్లాక్ స్టార్ట్ చేస్తున్నారు రేపు? నువ్వు ఇంకో బ్లాక్ తీసుకోవాలి కదా. రేపటి నుంచి వేరే బ్లాక్ తీసుకుంటారు. రేపటి నుంచి ఏ బ్లాక్ దానికి నోటీస్ ఇచ్చినారో లేదా ఇవ్వాలి కదా. 40 ఎకర్స్ చేస్తున్నారు. ఇవాళ ఎన్ని చేశారు? మార్నింగ్ నుంచి 25-26 సర్వే నెంబర్ చేస్తున్నాం. ఎంత ఎక్స్ట్రా? 2 కలిపి 11 ఎకర్స్. 2 కలిపి. మిగిలింది ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఈవినింగ్ ఎక్స్ప్రెషన్ వెళ్ళిపోతామంటున్నారు కదా మీరు. అవును సార్. మరి ఎప్పుడు చేస్తారు? ఎవరు చేస్తారు? ప్రపంచ దేశాలలోని క్రైస్తవ విశ్వాసులు అన్ని చర్చిలలో, మందిరాల్లో
ఆలయాల్లో భస్మ బుధవారాన్ని ఆచరించడం జరుగుతుంది. ఈ రోజు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం క్రైస్తవ విశ్వాసుల నుదుటిపై శిలువ గుర్తును వేయడం జరుగుతున్నది. క్రీస్తు యేసు 2025 సంవత్సరాల క్రితం లోకానికి మానవ రూపుడిగా వచ్చి పాపుల కొరకు తన విలువైన ప్రాణాన్ని బలిగా అర్పణగా శిలువపై మృతి నొంది పునరుద్ధానుడై అందరికీ పరలోక రాజ్యాన్ని అందించేందుకు వచ్చాడన్న నిరీక్షణ, విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగిన ప్రతి క్రైస్తవుడు భస్మ బుధవార ఆచారాన్ని పాటించడం జరుగుతుంది. పశ్చాత్తాపం, మారు మనస్సు, చెడు నడతను విసర్జించి మంచిగా జీవితాన్ని జీవించాలని కోరడం జరుగుతుంది. నీవు ధూళివి కాబట్టి ధూళివిగా మట్టిలో కలిసిపోతావన్న బైబిల్లో చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆలయాల్లో సంఘ గురువులు చెప్పి క్రైస్తవ విశ్వాసుల నుదుటిపై శిలువ గుర్తును వేయడం జరుగుతుంది. నేడు నంద్యాల పట్టణంలోని హోలీక్రాస్ కేథడ్రల్ చర్చి నందు చైర్మన్ రెవరెండ్ జోసెఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం భస్మ బుధవారం యొక్క విశిష్టతను వారు వివరించారు. ఈ దినము నుండి క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితంలో 40 దినాల ఉపవాస దినాలు ఏర్పాటు చేయబడినది. ఈ 40 దినాల ఉపవాస దినాలు ఎందుకు ఏర్పాటు చేయబడినాయంటే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలని, యేసుప్రభుల వారి లోకానికి వచ్చి శిలువలో ఆయన శ్రమలను అనుభవించి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవాన్ని సంపాదించేటువంటి ప్రభు యొక్క ఆ శ్రమలు, మరణము, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మానవులందరి కొరకు అనగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల కొరకు, మన భారతదేశం కొరకు, మన ఆంధ్ర రాష్ట్రం కొరకు, మన నంద్యాల పట్టణం కొరకు, మన పట్టణంలో ప్రజలందరి కొరకు మరియు క్రైస్తవ సంఘాలన్నిటిలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా పశ్చాత్తాపడేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకనగా మారు మనసు పొంది ఎవరైతే రక్షణ పొందుతారో వారు మాత్రమే ఆ యొక్క మోక్ష రాజ్యములో లేదా నిత్య రాజ్యములో ప్రవేశించగలుగుతారు. మారు మనసు పొందకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక యేసు ప్రభు చేసేటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన మన కొరకు చేసేటువంటి యొక్క గొప్ప ఆ యజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి మన జీవితాలు పరీక్షించుకొని మనలో ఇంకా ఏమైనా దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి ఈ వసంత కాలంలో ఏ రీతిగా చెట్లు పండిన ఆకులన్నీ వదిలివేసుకొని కొత్త చిగురుతో చెట్లు చిగురిస్తాయో అదే రీతిగా మానవులమైన మనం కూడా మన జీవితాల్లో ఏమైనా ఈ సంవత్సర కాలంలో పొరపాట్లు, తప్పులు, పాపము చేసి ఉంటే వాటిని గ్రహించి ఆ చెట్లు ఏ రీతిగా పండినటువంటి ఆకులను వదిలివేసినట్లుగా మన పాపాలు గుడక వదిలివేసుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందేటువంటి అవకాశము దేవుడు ప్రజలందరికీ ఇచ్చాడు. ఎందుకనగా దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లయితే తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, ఏ ఒక్కరు నశించిపోవడము నా ఇష్టము కాదని యేసు ప్రభు సెలవిచ్చాడు. యోవేల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అనగా యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే మానవులందరూ రక్షణ పొందాలి, మానవులందరూ మోక్ష మార్గంలో చేరాలనేటువంటి ఆ ఉద్దేశంతోనే ప్రభు రాకడను ఆలస్యం చేస్తూ మారు మనసు పొందే అవకాశాన్ని, రక్షణ పొందే అవకాశాన్ని మనందరికి ఇస్తూ కాపాడుతున్నటువంటి దేవుడుగా ఉన్నారు కనుక ఈ 40 దినాలు గుడక ఉపవాస దీక్షలో ప్రజలందరూ గుడక ప్రార్థనా పూర్వకంగా కన్నీరు విడుస్తూ విజ్ఞాపన పూర్వకంగా ప్రతిరోజు దేవుని మందిరానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు జరిగేటువంటి ఆరాధనలో పాల్గొంటారు. ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారం సాయంకాలం జరిగేటువంటి ఆరాధనలో పాల్గొని ఆ ప్రభువుకు దగ్గరగా జీవించాలని, ప్రభు బిడలుగా జీవించాలని, ప్రభుతో కలిసిపోవాలని, ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్పు చెందడానికి దేవుడిచ్చేటువంటి గొప్ప అవకాశం కనుక ప్రజలందరి కొరకు ప్రార్థించేటువంటి సమయం ఈ సమయం. అందరూ రక్షణ పొందాలి, కుల మత భేదము లేకుండా, ఎవరు వర్గ భేదము లేకుండా యేసు ప్రభు అందరిని రక్షించడానికే ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనక ఈ 40 రోజుల ఉపవాస దీక్షలో ప్రతి ఒక్కరు గుడక మరి కుటుంబాల వారిగా సంఘములో ప్రతి ఒక్కరు గుడక జరిగించేటువంటి కార్యము ప్రాముఖ్యంగా మన హోలీక్రాస్ కేథడ్రల్ చర్చి నందు ఈ నంద్యాల పట్టణంలో పేరుగాంచినటువంటి హోలీక్రాస్ కేథడ్రల్ నందు ప్రతిరోజు ఉదయ ఆరాధనలు ఉంటాయి, ప్రతిరోజు ప్రబోధన ఆరాధన ఉంటుంది, ప్రతిరోజు 40 రోజులు
12 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం ప్రార్థనలు ఉంటాయి. శుక్రవారము బుధవారం సాయం ప్రార్థనలు ఉంటాయి. కనుక ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రక్షణ పొంది మారు మనసు పొంది మనమందరం ఈ లోకములో మరణించిన తర్వాత ప్రభు మనకు సిద్ధపరిచేటువంటి మోక్ష రాజ్యంలో ప్రవేశించే రీతిగా మనమందరం సిద్ధపడడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం కనుక ఈ 40 రోజులు కనుక మనమందరం సద్వినియోగం చేసుకొని మరొకసారి మన జీవితాలు సరి చేసుకుని మారు మనసు పొంది మంచి ప్రవర్తన కలిగి మంచి జీవితం కలిగి మంచి విశ్వాసం కలిగి ప్రభుకు నమ్మకమైన బిడ్డలుగా సాక్షి బిడ్డలుగా ముందుకు సాగడానికి ఈ 40 రోజుల్లో కూడా అందరము భయము భక్తితో కలిగి జీవితాలను సరి చేసుకోవడానికి మనమందరం సిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సందర్భంగా ప్రధాని మోడీ రాతపూర్వకంగా రైతు సంఘాలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, ప్రధానంగా రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు C2+50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలని, అన్ని రకాల రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని MRO కార్యాలయం సమీపంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు కూలీ సంఘం, రాయలసీమ సాగునీటి సమితి, CITU కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు మరియు వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ 2021 డిసెంబర్ 9న దేశ ప్రధాని మోడీ ఢిల్లీలో రైతుల ఆందోళన కార్యక్రమం వద్దకు వచ్చి క్షమించమని కోరి రైతులకు అవసరమైన మద్దతు ధరల చట్టాన్ని అమలు చేస్తానని రాతపూర్వకమైన హామీ ఇచ్చారని, నేటి వరకు అమలు జరపకపోవడం దారుణం అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యంగా SKM ద్వారా వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ మార్క్ఫెడ్ ద్వారా కందులు, జొన్నలు, మినుములు, మొక్కజొన్నలు మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామని చెప్పడం తప్ప ఆచరణలో సకాలంలో అమలు జరగకపోవడం వల్ల మధ్య దళారుల చేతుల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. ఉద్యానవన పంటలు ప్రధానంగా మామిడి పూత రాలిపోయి తీవ్రంగా నష్టపోయారని, లక్షలాది మంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు అప్పులు రద్దు చేస్తున్నారని, రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడా పంట రుణాలు రద్దు చేయడం లేదని విమర్శించారు. రైతులందరూ రాజకీయాలకు అతీతంగా రైతాంగం పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు మరియు మద్దతు ధరలు అమలు చేసే వరకు పోరాడాలని, మార్చి 10వ తేదీ గుంటూరులో జరుగు రాష్ట్ర ధర్నాలు రైతు సోదరులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రాయలసీమ సాగునీటి సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, CITU నాయకులు రమేష్ కుమార్, రాజశేఖర్, వైఎన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఆనంద్ మార్కు, సుధాకర్, నరసింహానాయక్, వెన్నబాల వెంకట్, లక్ష్మణ్, రామేశ్వరరావు, సుబ్బరాయుడు, రామచంద్రుడు, వెంకటేశ్వరరావు, వీరన్న, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో లక్షలాది మంది రైతులు ఆందోళన చేస్తుంటే ఆందోళన విరమింపజేసేందుకు ప్రధానమంత్రి మోడీ వచ్చి రైతులకు క్షమాపణ చెప్పి రాతపూర్వకంగా ఈ యొక్క పంటలకు మద్దతు ధరలు కల్పిస్తానని చెప్పేసి రాతపూర్వకంగా హామీ ఇచ్చాడు. మరి 21లో హామీ ఇస్తే 22, 23, 24, 25 అయినా ఇంతవరకు ఆ రకంగా హామీని నెరవేర్చకపోవడం వల్ల మరి మద్దతు ధరలు వెంటనే కల్పించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలుగా ఈ రకమైనటువంటి ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా 10వ తేదీ కూడా రాష్ట్ర కేంద్రాల కూడా ఆ రకంగా ఆందోళన చేసే పరిస్థితి ఉంది. మరి ఈరోజు పంటలకు మద్దతు ధరలు లేక రైతులు అప్పుల పాలై ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 11 సంవత్సరాల కాలంలో 2,70,000 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల పాలై. మరి పంటలకు మద్దతు ధరలు ఇవ్వచ్చు కదా. ప్రతి సంవత్సరము బడ్జెట్ లో కార్పొరేట్ శక్తులకు ఎవరైతే ఉన్నారో అంబానీ, బిర్లా, టాటాలకు ఎవరైతే ఉన్నారో వారందరికీ లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్నావే. దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు యొక్క రుణాలకు ఎందుకు ఆ రకంగా మాఫీ చేయమని చెప్పేసి మేము రైతు సంఘాలకు మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి స్మార్ట్ మీటర్లు కూడా భవిష్యత్తులో ఆ రకంగా పెట్టబోతా ఉన్నారు. కాబట్టి రైతులపై భారాలు వేస్తున్నారు తప్ప రైతులు పండించిన పంటలకు మాత్రం ఆ రకంగా గిట్టుబాటు ధర కల్పించలేదు. కాబట్టి ఈ జిల్లాలో జొన్నలకు గిట్టుబాటు ధర లేదు, మిరపకు గిట్టుబాటు ధర లేదు, కందులకు గిట్టుబాటు ధర లేదు, పసుపుకు గిట్టుబాటు ధర లేదు, పొగాకు గిట్టుబాటు ధర లేదు, ఇతర పంటలకు ఆ రకంగా గిట్టుబాటు ధర లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఉద్యోగం చేసుకొని పెట్టుబడికి అదనంగా 50% జోడించి ఆ రకంగా మద్దతు ధర కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సంవత్సరం వ్యవసాయ రంగం చూసినట్లయితే చాలా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర అనేటువంటి లేదు.
ప్రభుత్వం కల్పించినటువంటి తూతుమంతంగా ఇచ్చినటువంటి మద్దతు ధర కూడా ఆ మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి అనేటువంటి లేదు. అందుకే ఈరోజు ఆ చట్టం చేయాలి అని ప్రభుత్వం కొనుగోలు ఏర్పాటు చేసి వచ్చినటువంటి మొక్కజొన్నలు, రేపు వచ్చేటువంటి వడ్లు, హైబ్రిడ్ జొన్నలు, మిర్చి వీటినంతా కూడా కొనుగోలు చేయాలనేటువంటి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్కేఎం పిలుపులో భాగంగా ఈ ధర్నా కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అన్ని దేశవ్యాప్తంగా ఈరోజు జిల్లా సెంటర్లలో ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. అందులో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఉన్నాను. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి అనేక రకాలుగా కౌలు వ్యవసాయం చేసే దాంట్లో 80% దాదాపు కౌలు రైతులే ఉన్నారు. రైతులు వాళ్ళ పైన పొలాన్ని పెట్టి వాళ్ళు సుదూర ఉద్యోగాలు, తర్వాత ఇతర వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి కౌలు రైతులు పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు అరకొరతో వాళ్ళు జీవనం జీవించే వాళ్లకు పెట్టుబడి అనేక భారంగా ఉంది. ఆ భారాలను అధిగమించి వాళ్ళు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి వడ్డీకి తెచ్చి గుట్టల ముందరనే చెల్లించి వేల లక్షల డబ్బులు పోసి భూమిని సాగు చేస్తా ఉన్నారు. అటువంటి సాగు చేసిన రైతుకు మిర్చి అనేక రకాలుగా మిర్చికి 25,000 రూపాయలు 25,000 కింటాకు ఇస్తేనే గిట్టుబాటు అయ్యేది, లేకుంటే ఆత్మహత్యలు సరైనమని చెప్పి కౌలు రైతులు భావిస్తా ఉన్నారు. కాబట్టి కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నంద్యాల కేసీ కెనాల్ కార్యాలయం దగ్గర రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. కేసీ కెనాల్ ఆయకట్టులో సుమారు 7,000 ఎకరాలు రబీ పంట కొనసాగుతోంది. ఈ పంటలకు ఏప్రిల్ 30వ తేదీ వరకు నీరు అందించాల్సిన అవసరం ఉంది. కానీ అర్ధాంతరంగా కేసీ కాలువలో నీటి విడుదలను ప్రభుత్వం నిలుపుదల చేయడం వలన పంటలు ఎండిపోవడం, రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు నాయకులు మాట్లాడుతూ ఈ సంవత్సరంలో సుమారుగా 120 రోజులు కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహించి 1562 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా చేరినప్పటికీ అర్ధాంతరంగా నీటి విడుదలను ఎందుకు ఆపారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం బొటాబొట్టిగా వర్షాలు కురిసినా శ్రీశైలంలో రిజర్వాయర్కు చాలా తక్కువ నీరు చేరినప్పటికీ రబీ పంటలు పూర్తి అయ్యేంత వరకు నీటిని అందించిన విషయాన్ని రైతులు గుర్తు చేశారు. ధర్నా అనంతరం రాయలసీమ సాగునీటి సాధనా సమితి ఉపాధ్యక్షులు వైఎన్ రెడ్డి కేసీ కెనాల్ ఎగ్జిక్యూటివ్ అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడుతూ రబీ పంటలను దృష్టిలో ఉంచుకొని నీరు విడుదల చేయకపోతే తీవ్రంగా నష్టపోయే అంశాన్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే కేసీ కెనాల్లో నీటి విడుదలను పునరుద్ధరించాలని కోరారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగేలాగా కార్యాచరణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎగ్జిక్యూటివ్ అధికారి స్పందిస్తూ తాను పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారని అన్నారు. అనంతరం కేసీ కెనాల్ సూపరింటెండెంట్ కు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బెక్కం చినరామకృష్ణారెడ్డి, డివి సుబ్బారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి మరియు కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో వివిధ మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందుకని ప్రభుత్వం ఎంతమంది తక్షణమే ఆలోచన చేసి ఏ విధంగా వదలాలి, లేదా ముచ్చుమరును లిఫ్ట్ చేసి ఇవ్వడమా లేదా అని మేము చెప్పాల్సిన అవసరం లేదు. గత సంవత్సరము ఇంతకన్నా చాలా తక్కువ నీళ్లు వచ్చినా గానీ మా పంటలను కాపాడినారు, చాలా సంతోషము. ఈ సంవత్సరము 120 రోజులు శ్రీశైలంలో నీళ్లు కంటిన్యూగా పడినా కానీ నీళ్లు నిలబెట్టుకునే పరిస్థితి ఉండి ఈ రోజు పంటలకు అప్పుడే నీళ్లు లేకుండా పరిస్థితి ఏర్పడింది. ఏమిటి ఆ తేడా? ఎందుకు ప్రభుత్వము వైఫల్యమా లేకుంటే ఈ ఉద్యోగస్తుల వైఫల్యమా మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ రైతులకు మమ్మల్ని కాపాడకపోతే ఈ రోజు పరిస్థితి ఆత్మహత్య శరణ్యమనే పరిస్థితి ఉంది. అందుకని అందుకే విపరీతమైన పెట్టుబడులు దానికి సంబంధించిన, ఎందుకంటే మిరప మీకు తెలుసు ఎంతో పెట్టుబడి కలిగినది, వేరుశనగ, అట్లాగే తాగనికి కూడా నీళ్లు ఇప్పుడు లేకపోతే రేపు ఏప్రిల్ తాగనికి కూడా నీళ్లు ఉండే పరిస్థితి కార్యస్థితి లేదు. అందుకని తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని ఏ విధంగా చేస్తే పోయిన సంవత్సరం కాపాడినట్టే ఈ సంవత్సరం కూడా పంటలు కాపాడాలని కోరుకుంటున్నాం. రైతులకి దుర్గతి రాకుండా ఉండాలనే ఉద్దేశంతో గత 13 సంవత్సరాల నుండి రాయలసీమ సాగునీటి సాధన సమితి గుండ్రేవుల రిజర్వాయర్ కట్టాలని
మేము పాదయాత్ర కూడా చేయడం జరిగింది దశరథ రామరెడ్డి గారి అధ్యక్షన. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు దానికి వేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చినారు కానీ దాని గురించి ఆలోచించడం లేదు. ఈ కేసీ కెనాల్ కింద రైతులు బతికి బట్ట కట్టాలంటే మాకు రావాల్సిన 40 టీఎంసీలు దాని నుంచి మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఈ గుండ్రేవుల దగ్గర రిజర్వాయర్ నిర్మిస్తే మన ఈ కేసీ కెనాల్ రైతులు సంతోషపడతారు. మెయిన్ గా ముచ్చుమరి దగ్గర ఉన్న పంపులతో నీళ్లు 4 వదిలితే తప్ప ఇక్కడికి నీళ్లు రావు. కాబట్టి దయచేసి అధికారులు ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వానికి తీసుకొని వెళితే తప్ప రైతులకు న్యాయం జరగదు. కాబట్టి రైతుల గోడు పట్టించుకొని ఈ అధికారులు ఖచ్చితంగా నీళ్లు ఏప్రిల్ నెల ఆఖరు వరకు వదలాలని మేము మనస్ఫూర్తిగా రైతులము కోరుకుంటున్నాము. నిన్న ఢిల్లీలో ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎస్కే ఫైజీని అకారణంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పోలీసులు అరెస్టు చేశారని పేర్కొంటూ ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల గాంధీ చౌక్ వద్ద ఎస్డిపిఐ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఎస్డిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్, నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఏజాజ్ హుసేన్, ఉపాధ్యక్షులు మజీద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి కరీముల్లా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాస్వామ్య విపక్షాల గొంతును నొక్కివేయడానికి ప్రయత్నిస్తున్నదని, ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను ఎస్డిపిఐ తగిన విధంగా ఎదిరిస్తుందని తెలిపారు. అలాగే న్యాయపరమైన పోరాటం ద్వారా ఎస్కే ఫైజు విముక్తి కోసం కృషి చేస్తామని, ఈ వ్యవహారంలో నిజం నిగ్గుతేలే వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఎస్కే ఫైజీ అరెస్ట్ రాజకీయ కక్షతోనే జరిగిందని, ప్రజాస్వామ్య విలువలను కించపరిచే చర్యగా దీనిని అభివర్ణించారు. ఎస్డిపిఐ నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన ఎస్డిపిఐ పార్టీని ఆపలేరని, ప్రతి కార్యకర్త ఒక నాయకుడిగా ఎదిగి బీజేపీ మతతత్వ ఎజెండాకు వ్యతిరేకంగా పోరాడతారని తెలిపారు. కేవలం నిర్బంధం, దౌర్జన్యం ద్వారా న్యాయం కోరే గొంతును ఆపలేరు. ఇది న్యాయ విరుద్ధం. ఎస్కే ఫైజీని వెంటనే విడుదల చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విభిన్న స్వరాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఎస్కే ఫైజీ ఎప్పుడూ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడే నాయకులన్నారు. అకారణంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలకు మచ్చ అని విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తన అసలు రంగును బయటపెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ నాయకులు నూరుల్లా, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. उसको सामने ला करके आवाम को आगाह कर रही है और इसी तरह अभी ये जो वक्फ अमेंडमेंट बिल जो चल रही है इसके ताल्लुक से भी सारे मुल्क के अंदर आवाज बुलंद करने में बाबांगे दोहल बेहतर तरीके से अपनी आवाज को बुलंद करके मुल्क की सारी आवाम को इसके लिए इकट्ठा करने की एक मुकम्मल कोशिश सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की रही। इस कोशिश पर बीजेपी की इसकी जड़ें खोखली होने लगी हैं। इनकी जो साजिश थी, इनका जो मंसूबा था वक्फ अमेंडमेंट बिल के मुतालिक से, इनका ये मंसूबा खत्म होने लगा। तो फिर से उन्होंने एक साजिश चली कि अब इसको किसी न किसी तरीके से सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया को लगाम लगाने की जरूरत है। ఈ దేశానికి మూల స్తంభమే విపక్షాలు. ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోయినా, ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసినా దానిని ఎత్తి చూపే ఏకైక స్థానం విపక్షాలకు ఈరోజు దేశంలో ఉంది. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో మరియు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని రోడ్డులో లాగి వారిని రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని కోరే విపక్షాల్లో ఒకటైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐని అణిచివేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రజాస్వామిక అక్రమ అరెస్టు జరిగింది. మనం చూసుకుంటే దాదాపుగా 1 నెల రోజుల నుండి ఏదైతే నల్ల చట్టం ఉందో ఈ వక్ఫ్ చట్టం గురించి భారతదేశం మొత్తంగా పెద్ద పెద్ద మీటింగ్లు, పెద్ద పెద్ద సభలు, పెద్ద పెద్ద ర్యాలీలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఎస్డిపిఐని అణిచివేయాలి, వీళ్ళు అడ్డుగా ఉంటే మన వక్ఫ్ చట్టాన్ని మరియు నల్ల చట్టాలను అమలు చేయాలనే ఏకైక దురుద్దేశంతో ఈ రోజు బీజేపీ నాయకులు, బీజేపీ యొక్క నాయకులైన అమిత్ షా గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ రోజు ఎంకే ఫైజీ గారిని అరెస్టు చేయించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దేశంలో మనం చూసుకుంటే ఎంతో మంది ఈ దేశానికి నాశనం చేసి
ఈ దేశంలో బ్యాంకులను కొల్లగొట్టిన వాళ్ళు ఈ రోజు విదేశాల్లో వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. విజయమాల లాంటి వాళ్ళు, మరియు గౌతమ్ అదాని లాంటి వాళ్ళు, మరియు అంబానీ లాంటి వాళ్ళు దేశాన్ని దోచుకుంటున్నారు. మీరేమో మనీ లాండరింగ్ మీద చెప్పుకుంటే సిగ్గుపోతుంది. 2 లక్షల రూపాయలు మనీ లాండరింగ్ అంట. కొంచెమన్నా మీకు ఈడీకు సిగ్గుండాలి. మీరేమైనా చదువుకొని వచ్చారా లేకుంటే అలాగే వచ్చారా? 2 లక్షలు ఎక్కడా? లక్షల కోట్ల అవినీతి ఎక్కడా? 2 లక్షలు ఎక్కడా? మీరు ఆయనను ఒక ఫాల్స్ కేసులో ఒక మోసపు కేసులో ఇరికించి 2 లక్షల రూపాయలు ఆయన అకౌంట్ లో ఎక్కడి నుంచో పడ్డాయి. వేరే వ్యక్తి అతను కూడా భారతీయుడు వేశాడు, దాని గురించి అడుగుతున్నారు మీరు. నేను ఈ సందర్భంగా మీకు అడుగుతున్నాను, లక్షల కోట్లు అవినీతి చేసిన అదాని గురించి మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇదే ఈడీ అదానికి వ్యతిరేకంగా ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? అదాని ఆఫీస్కి ఎందుకు మీరు వెళ్ళలేదు? లక్షల కోట్లు షేర్ మార్కెట్ లో గోల్మాల్ చేశారు, దాని గురించి పట్టించుకోలేదు. కేవలం 2 లక్షల గురించి మీరు ఈరోజు అడుగుతున్నారు. గుర్తుంచుకోండి, మీరు ఒక ఎంకే ఫైజీ గారిని అరెస్ట్ చేయొచ్చు, కానీ భారతదేశంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ లక్షల మంది ఎంకే ఫైజీలను తయారు చేసి ఉంటుంది. ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమాన్ని మీరు ఆపలేరు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామ పొలిమేర గుమ్మడాపురం ఫారెస్ట్ బిట్ లో వేటగాళ్లు విద్యుత్ వైర్లతో వేసిన ఉచ్చులో పడి 2 కనతులు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం రావడంతో 3 వేటగాళ్లు పరారయ్యారు. ఫారెస్ట్ అధికారులు ఓ అనుమానితుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం రాత్రి గుమ్మడాపురం బీట్లోని విద్యుత్ స్తంభాలకు వేటగాళ్లు విద్యుత్ వైర్లను అమర్చగా వీటిలో పడి 2 కనతులు మృతి చెందాయి. గత కొన్ని రోజులుగా ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ పరిధిలో వేటగాళ్ల బారిన పడి వన్యప్రాణులు మృతి చెందుతున్నా ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిల క్షేత్రంలో అట్టహాసంగా అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిల క్షేత్రంలో ధ్వజారోహణం మొదటి ఘట్టంతో అహోబిలంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయని ఆలయ ప్రధాన అర్చకులు క్రీడాంబి వేణుగోపాల రమేశయ్య తెలిపారు. మొదటిగా భూదేవి అమ్మవార్లకు అంకురార్పణ చేసి జ్వాల లక్ష్మీ నరసింహస్వామికి ఎంతో ఇష్టమైన చెంచులక్ష్మికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా పిలువబడే అహోబిల క్షేత్రంలో నేడు ధ్వజారోహణంలో జ్వాల నరసింహస్వామి, శ్రీదేవి భూదేవిలు పల్లకిలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలు 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ వచ్చి ఈ బ్రహ్మోత్సవాలు తిలకించి స్వామి ఆశీర్వాదాలు పొంది కరుణా కటాక్షమునకు పాత్రులు కాగలరని ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల స్వామి తెలియజేశారు. అహోబిలే గారుడశైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే. విశేషమైన గరుడాద్రి పర్వతంలో కొలువున్న శ్రీ అహోబిల నృసింహస్వామి వారు జ్వాల అహోబిల మానోల క్రోట కారంచ భార్గవాః యోగానందశ్చత్రవటః పావనో నవమూర్తయః అని నవనారసింహ క్షేత్రంలో 5 నరసింహస్వామి వారు గరుడాచల పర్వతం మీద, 4 వేదాచలం పర్వతం మీద కొలువున్న ఈ ప్రఖ్యాతి పొందిన ఈ అహోబిల క్షేత్రంలో నవాన్నిగ వార్షిక క్రోధినామ సంవత్సర నవాన్నిగ వార్షిక బ్రహ్మోత్సవం పాల్గొన శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు 10 రోజుల పాటు ఉభయ క్షేత్రమైన ఎగువ అహోబిల క్షేత్రంలో శ్రీభూమి నీలా చెంచులక్ష్మీ నాయికాసనైన శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం, అదేవిధంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీ భూమి నీల అమృతవల్లి గోదాదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం విశేషంగా ఏ క్షేత్రంలో లేనట్టి ఉభయ క్షేత్రంలో ప్రతి ఒక్క ఉత్సవం ప్రధానంగా ఎగువ అహోబిల క్షేత్రంలో ప్రారంభించి మరుసటి దినం దిగువ అహోబిల క్షేత్రంలో జరిగే ఒక అనవాయికం. అటువంటి నవనారసింహ క్షేత్రంలో ఈరోజు నిన్న సాయంకాలం పంచమి ఔధర్ణి నక్షత్రం కలిగిన పర్వదినంలో నిన్న సాయంకాలం శ్రీ అహోబిల మఠం పీఠాధిపతి అయిన శ్రీవంశనగోపు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారి యొక్క అధ్యక్షతన విశేషంగా స్వామివారికి వేద విన్నప్పం, యజమాన ఆజ్ఞ, భగవద్ ఆజ్ఞ పొంది తదనంతరం స్వామివారు విశ్వక్సేనుడు
విశ్వక్షేణం సకల విధం ప్రీతబీజాదిరాజ్యం శుక్నాధక్కే కరసరజై దండదండం దశానం శ్రీవత్సాంగం సకల వపుషం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేత్ విష్ణుం సకల విబుధం సూత్రవత్యాసమేతమని ఆ విష్ణుక్షేణ వారి మృత్సంగ్రహ మంటపంలో వేంచేసి స్వామివారికి మహాసంకల్పం, స్వామివారికి పుణ్యాహవాచనం, విశ్వక్షేణ ఆరాధనం, తదనంతరం మృత్సంగ్రహణంతో యాగశాల ప్రవేశించి స్వామివారికి రాత్రి గరుడ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ పుణ్యాహవాచనం, శుద్ధి పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠ ఇటువంటి కైంకర్యం నిర్వహించి ఈరోజు ఉదయం 9:15 నుంచి 10:30 లోపల గజారోహణం జరగడానికి సిద్ధమై ఈ క్షేత్రంలో గరుత్మంతులు తపస్సు చేసి నృసింహస్వామి వారు ప్రత్యక్షం కాగా ఏ వరం కావాలని చెప్పి అడిగినప్పుడు 2 వరం కావాలి, దానికి ఒకటి ఈ పర్వతం నా పేరు మీద పిలవాలి, నేనే నీకు ముఖ్యమైన వాహనంగా ఉంటాను అని 2 వరం కోరిన గరుత్మంతునికి ఈ స్వామివారు అదేవిధంగా అనుగ్రహించి జ్వాలా నృసింహస్వామి వారే ప్రత్యక్షంగా వారికి అనుగ్రహించి దానివల్లనే ఈరోజు గరుడ ప్రతిష్ఠ జరిగి ధ్వజారోహణంతో చివరి దినమైన పౌర్ణమి రోజు ప్రతి ఒక్క క్షేత్రంలో 3వ రోజు గరుడోత్సవం ఉంటుంది. ఈ ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలో 10వ రోజు రాత్రి 12 గంటల సుమారు 12 గంటలకి గరుడోత్సవంతో భగవంతుడు మారువీధులు విచ్చేసి ధ్వజస్తంభం ప్రత్యక్షంగా ధ్వజస్తంభం ముందర ఆ ధ్వజ అవరోహణం జరిగి తదనంతరం స్వామివారు గర్భాలయానికి ఏం చేసే ఒక అనువాయికం. అటువంటి పర్వదినమైన ఈ రోజు స్వామివారికి ధ్వజారోహణంతో ఇంకా కొన్ని క్షణంలో స్వామివారిని నిర్వహిస్తారు కనుక దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుని ఎవరెవరు వేడుకుంటారో వారందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వందం దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు శ్రీమద్ ఆదివంశ నమోభ యరీంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీ షష్టపరాంగ యరీంద్ర మహాదేశికాయ నమః, శ్రీమదే శ్రీవంత నమోభ శ్రీ రంగనాథ యరీంద్ర మహాదేశికాయ నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్. భక్తి శ్రద్ధలతో భస్మ బుధవారం ప్రత్యేక ప్రార్థనలు. పంటల మద్దతు ధరల అమలుపై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పణ. కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు. ఎస్డిపిఐ జాతీయ అధ్యక్షులు ఎస్కే పైజీ అరెస్టును ఖండిస్తూ నంద్యాలలో నిరసన. వేటగాళ్లు వేసిన ఉచ్చులో పడి వన్యప్రాణులు మృతి. ఎగువ అహోబిల క్షేత్రంలో అట్టహాసంగా మొదలైన బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.